శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో మన తెలుగు ఆర్టిస్టులు కొంతమంది పేర్లు యాంకర్ ప్రస్తావించేయగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ వస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్పగానే యుగ పురుషుడు, కాబోయే సీఎం అనే విధంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సార్. వీటిపైన మీ అభిప్రాయం సార్? అంటే కాబోయే సీఎంలు, కాబోయేటువంటి పిఎంలు ఇలాంటివి అంత ఈజీ వ్యవహారం కాదండి. ఎమర్జ్ అవ్వాలి ముందు. అంటే విజయ్ సీఎం అయిపోయాడు కాబట్టి అంటే కుదరదు. ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో సీఎం అయిపోయాడు, పార్టీ పెట్టిన 9వ నెలలో సీఎం అయిపోయాడు ఆయన. జనరల్గా మనకు ఒక డెలివరీ స్కీమ్ ఉంది. డెలివరీ స్కీమ్ అంటే గర్భం దాల్చిన తర్వాత 9 మాసాల తర్వాత ప్రసవం జరుగుతుంది అనేది థియరీ. అలా ఆయన పార్టీ పెట్టి ప్రాపర్గా 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు. అంటే ఒక ఫలకృతి జరిగింది ఆయన పార్టీ పెట్టిన తర్వాత, ఒక ప్రయోజనం జరిగింది అన్న టోన్లో మాట్లాడతారు చాలామంది. కానీ అది సాధ్యం కావడానికి సంబంధించి ఆయనకి భౌతిక పరిస్థితులు కలిసి వచ్చినాయి ఆ రోజున. ఎన్టీ రామారావు గారు ఊరికనే సక్సెస్ అవ్వాల, ఊరికనే జనాలకి కనెక్ట్ అవ్వాల. ఒకటేమో ఆయన సినిమాలలో కూడా రాజకీయాలు మాట్లాడాడు. చాలామంది ఇది పట్టించుకోరు. ఆయన సినిమాలలోనూ రాజకీయాలు మాట్లాడాడు. ఆయన అమ్మగోళ సినిమాలో కావచ్చు, తాతమ్మ కళ సినిమాలో కావచ్చు, ఈవెన్ ఆయన పౌరాణికం తీసినా రాజకీయాలు మాట్లాడాడు. అది దానవీర సూరకర్ణలో కావచ్చు, లేకపోతే శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమాలో కావచ్చు, ఆయన చాలా స్పష్టంగా రాజకీయాలు మాట్లాడాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అన్న మాట యాక్చువల్గా ఆయన మొదట మాట్లాడింది శ్రీరామ్ పట్టాభిషేకం సినిమాలో. ఆయన రావణ పాత్రలో విభీషణుడితో అంటాడు ఆ మాట. నువ్వు లంక ఆత్మగౌరవాన్ని, సార్వభౌమాధికారాన్ని తీసుకెళ్ళి ఆ నరుడి పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నావు అంటాడు రాముడిని ఉద్దేశించి. అదే మాటను రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ఇంకోలా చెప్పాడు. కాబట్టి ఆయన చాలా స్పష్టమైన రాజకీయ అభిప్రాయాలు ఉండేవి ఆయనకి మొదట. అంటే ఆయన ఓన్ ప్రొడక్షన్లో మొదలైన రెండో సినిమా తోడు దొంగలు టైంలోనే ఆయన రాజకీయాలు మాట్లాడాడు. అయితే పాలిటిక్స్ అనేది ఆయన సినిమాల్లో అంతర్లీనంగా ఉంటుంది. ఆయన యాంటీ కాంగ్రెస్ అనేది సినిమాల్లో ఎస్టాబ్లిష్ చేశాడు. యమగోళ సినిమాలో స్ట్రైట్గా ఇందిరాగాంధీ మీద, సంజయ్ గాంధీ మీద చాలా సెటైర్లు ఉంటాయి. ధైర్యంగా పెట్టాడు. అది ఎమర్జెన్సీ టైంలో తీసిన సినిమా. ఆ సినిమా ఏమవుతుందో తెలియని ఒక భయాందోళనలో ఉండేవాడు ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారు. లక్కీగా ఆ సినిమా బయటకు వచ్చింది, రిలీజ్ అయింది, హిట్ అయింది, ఆయన బతికిపోయాడు. అలాగే చాలా సందర్భాలు, చాలా సినిమాల్లో రాజకీయాలు మాట్లాడేవాడు. ఆయనకు ఒక సమాజం పట్ల అవగాహన ఉంది, ఆయనకు ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంది. ఆయన చాలా స్పష్టంగా త్రిపురనేని రామస్వామి గారి అనుయాయి. అలాగే మెడ్రాస్ వెళ్ళిన తర్వాత యాంటీ హిందీ మూమెంట్ జరుగుతున్న టైంలో వెళ్ళాడు ఆయన 46లో. కాబట్టి ఆయనకి అది కూడా కనెక్ట్ అయింది. పెరియార్ రామస్వామి ప్రభావం కూడా ఉండేది ఆయన మీద. ఆయనే మీటింగుల్లో చెప్పుకునేవాడు స్వయంగా. ఎంజీఆర్ ఉండగా, ఎంజీఆర్తో స్టేజ్ పంచుకున్నప్పుడు ఎంజీఆర్ మీకొక రామస్వామి ఉన్నాడు, మాకొక రామస్వామి ఉన్నాడని చెప్పేవాడు ఆయన. మీకు పెరియార్ రామస్వామి ఉంటే మాకు త్రిపురనేని రామస్వామి ఉన్నాడు అనేది ఆయన ఉద్దేశం. ఆయన చారువాక అనే పత్రిక, హేతువాద పత్రిక చదివేవాడు రెగ్యులర్గా. ఆయనకు ఒక ప్రాపంచిక దృక్పథము, ఒక రాజకీయ తాత్విక చింతన, ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి. అందుకని పార్టీ పెట్టగానే ఆయన జనాలని కనెక్ట్ అవ్వగలిగాడు. ఆయన పద్ధతులు, ఆయన ఏం మాట్లాడతాడో జనాలకు తెలుసు. కాబట్టి ఆ కనెక్టివిటీ వచ్చేసింది వెంటనే. అందుకని 9 నెలల్లో ఆయన అధికారంలోకి రాగలిగాడు. జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పటిదాకా పొలిటికల్ ఐడియాలజీ ఏమిటి, సమాజం పట్ల అతని అభిప్రాయం ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ఆయన సొంత సినిమాలు తీయలేదు ఇప్పటిదాకా. అంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్లో సినిమాలు తీస్తున్నారు, కానీ అదేది కూడా ఎన్టీఆర్ ఐడియాలజీని చెప్పే సినిమాలు ఏవి తీయలేదు వాళ్ళు ఇప్పటిదాకా. ఏదో గో విత్ ఫ్లో అన్నట్టు సినిమాలే తీస్తున్నారు.
రామారావు గారు ఏ సినిమా తీసినా దానికి ఒక పర్పస్ ఉండేది. ఆయన తోడు దొంగలు అనేది రైస్ మిల్లర్ల దుర్మార్గం చెప్పడం కోసం సినిమా తీశాడు. పిచ్చి పుల్లయ్య అనే సినిమా గ్రామాలని కబళిస్తున్న అర్బన్ కల్చర్ని తిట్టాలని సినిమా తీశాడు. ఆయన శ్రీరామ్ పట్టాభిషేకం అనే సినిమా చాలా స్పష్టంగా రావణ బ్రహ్మ ద్రవిడ ఐడెంటిటీ ఉన్నవాడు, రాముడు అతను నార్త్ ఇండియన్ రూలరు, సౌత్ని కాంకర్ చేయటం కోసం వచ్చాడు, అంతకుమించి వేరే ప్రయోజనం ఏమీ లేదు అని స్పష్టంగా చెప్తాడు ఆ సినిమాలో. అలా తన అభిప్రాయాలు చెప్పడం కోసం సినిమాలు తీశాడు ఆయన. అలాగే కాస్ట్ ఇష్యూ గురించినటువంటి తన అభిప్రాయాలు చెప్పడం కోసం దానవేరు సూరకర్ణ సినిమా తీశాడు ఆయన. అలా ఎంచుకునేవాడు. బ్రహ్మంగారి జీవిత చరిత్ర, బ్రాహ్మణేతర ఋషి ఆయన, యాంటీ బ్రాహ్మిన్ కూడా ఎన్టీ రామారావు. ఆ ఐడియాలజీలో నుంచే బ్రహ్మంగారి చరిత్ర ఆయన తెరకెక్కించాడు. ఇంకొక హీరో వల్ల అయ్యే పని కాదు అది. ఎన్టీ రామారావు కాబట్టే తీశాడు అది. అందుకని అలాంటి పొలిటికల్ ఐడియాలజీ అవుట్లుక్ అలాంటి సినిమాలు తీయటం ఆ బ్యాక్గ్రౌండ్ లేదు ఇతనికి, ఎన్టీఆర్కి. ఆయన మనసులో ఏవైనా అభిప్రాయాలు ఉండుండొచ్చు, కానీ ప్రతి విషయం మీద సమాజంలో జరుగుతున్న విషయాల మీద తన అభిప్రాయం చెప్పేవాడు రామారావు గారు ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు కూడా. ఈయన ఎక్కడ అలా ఓపెన్ అయిన సందర్భాలు లేవు. అందుకని ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశము అనగానే అది నమ్మాలా వద్దా అని డౌట్ వస్తుంది. ఆ రోజున రామారావు గారు నేను రాజకీయాల్లోకి వస్తున్నానంటే ఎవరు కంగారు పడలా, అది ఊహించింది. అయిపోయింది కదా, 60 ఏళ్ల తర్వాత నేను రాజకీయాల్లోనే ఉంటానని చెప్పాడు ఆయన, అదే చేశాడు. ఈయన ఆ ప్రోగ్రామ్ ఏమీ చెప్పలేదు ఇప్పటిదాకా. ఏదైనా వాళ్ళు చేయాలి, వేణుస్వామి గారు చెప్పారు కాబట్టి చేయడు ఆయన. వేణుస్వామి గారు ఫలానా ప్రోగ్రాంలో నేను సీఎం అవుతానని చెప్పాడు, ఇది నా బాధ్యత, నేను ఏవైనా చేసి సీఎం అవ్వాలి అని అనుకోడు కదా. వేణుస్వామి గారు ఏదైనా మాట్లాడతాడు. ఎన్టీఆర్కి ఉండే ఇబ్బందులు కూడా ఎన్టీఆర్కి ఉన్నాయి, జూనియర్ ఎన్టీఆర్కి. ఆయనకి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వమని అమిత్ షా గారు అడిగాడు స్ట్రైట్గా, బీజేపీకి మద్దతు తెలియజేయండి అని. ఆ టైంలో RRR టైంలో నో చెప్పాడు ఆయన. ఎందుకు నో చెప్పాడంటే, అయ్యా ఆల్రెడీ మా ఫ్యామిలీకి సంబంధించిన పార్టీ ఒకటి ఉంది, నేను ఇప్పుడు ఇటువైపు అడిగేస్తే వాళ్ళు దాడి చేస్తారు నా మీద. ప్రస్తుతం ఆ పార్టీ వ్యవహారాలతో నేను ట్రావెల్ అవ్వక తప్పదు, దాని లోపలికి వెళ్ళలేను, బయట ఉండలేను, కానీ దాంతోపాటు ట్రావెల్ అవ్వక తప్పదు నా జీవితం. సో నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను రాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇది అందరికీ తెలిసిన విషయమే. రెండోది, తెలుగుదేశం పార్టీకి లోకేష్ని నాయకుడిగా ఎమర్జ్ చేశారు. ఆయనకి రాజకీయ బాధ్యతలు అంటే పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు. రేపు ఎల్లుండో 1 నెల తర్వాత 2 నెలల తర్వాత ఆయన్ని అధికార పగ్గాలు కూడా అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని వినిపిస్తోంది. ఎందుకు పార్టీ వ్యవహారాల్లో జూనియర్ ఎన్టీఆర్ని ఎంకరేజ్ చేయట్లేదు? ఆయన బంధువు చంద్రబాబుకు కూడా, చంద్రబాబు మేనకోడలు కూతురునే చేసుకున్నాడు ఆయన జూనియర్ ఎన్టీఆర్. అయినప్పటికీ ఎందుకు దూరం పెడుతున్నారంటే, ఎన్టీఆర్ వస్తే ఇంకొక పవర్ సెంటర్గా మారుతాడు పార్టీలో, ఇంకో పవర్ సెంటర్ వస్తే లోకేష్కి ఇబ్బంది. లోకేష్ని ప్రాపర్గా లాంచ్ చేయటం కోసం ఎన్టీఆర్ని దూరం పెడుతున్నారు. సాధ్యమైనంత వరకు దగ్గరికి రానివ్వట్లేదు, అతన్ని పార్టీకి బయటే ఉంచుతున్నారు. ఇది వాంటెడ్గా చేస్తున్న పనే, చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలో భాగంగా జరుగుతోంది ఇది. అందుకని ఆయన కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే సినిమాల్లో ఉన్నాడు అతను, కెరియర్ ఇబ్బంది పడుతుంది దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే. కాబట్టి ఇది ఎలాగైనా నడవని, మనకు అనవసరం, మనం ఏజ్ అయిపోయిన తర్వాత సినిమా కాదు అనుకున్నప్పుడు దీని గురించి ఆలోచిద్దాం, ఇప్పుడైతే వద్దు అనుకుంటున్నాడు అతను. ఆ రోజున ఎలా బిహేవ్ చేస్తాడు, ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఇతను ఎలా బిహేవ్ చేస్తాడు అనే దానికి సంబంధించి జనాలకి ఏ రకమైన హింటూ లేదు ఇప్పటిదాకా. భవిష్యత్తులో మరి ఏదైనా హింట్ ఇచ్చి వస్తే అప్పుడు ఏదైనా సీఎం అవుతాడా లేదా అనేది అప్పటికి ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ జమిలి ఎన్నికలు ఇవన్నీ చిత్ర విచిత్రమైన మాటలన్నీ మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. వాళ్ళు ఈ దేశాన్ని ఏం చేస్తారో తెలియదు, ఎలా నడిపిస్తారో తెలియదు. ఈ గందరగోళం మధ్య మరి ఆయన యుగపురుషుడు అవుతాడా, సీఎం అవుతాడా? వేణుస్వామి గారు ఏదో ఫ్లూక్గా చెప్పేశాడు, కానీ ఇప్పుడు ఈ కండిషన్లో సీఎం అవటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు.
ఎన్టీఆర్కి వర్కౌట్ అయింది. ఆ కాలంలో రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు జాతి పోరాటాలు జరుగుతున్నాయి దేశం అంతా. అస్సాంలో వేర్పాటువాదం నడుస్తోంది. అస్సాం గణ సంగ్రామ పరిషత్ అనే పేరుతో, లాల్డెంగా పేరుతో ఒక ఈశాన్య రాష్ట్రాల్లో గొడవ జరుగుతూ ఉండేది. ఇలా ప్రతి చోట ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్లో, గూర్ఖాల్యాండ్ మూమెంట్ అక్కడ బెంగాల్లో, ఇలా రకరకాల ఉద్యమాలు నడుస్తున్నటువంటి టైంలో ఈయన తెలుగువాడి ఆత్మగౌరవం అనే ఎంట్రీ ఇచ్చాడు. అది ఆ వాతావరణానికి కనెక్ట్ అయింది. ఆయన్ని జనాలు అంతకు ముందు నుంచి ఆయన సినిమాల్లో చెప్పిన విషయమే కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అయిపోయారు. భుజానికి ఎత్తుకున్నారు, తీసుకెళ్ళి సీఎంగా కూర్చోబెట్టారు. అది అందరికీ సాధ్యం కాదు. అందుకని ఎన్టీఆర్ సీఎం అయిపోతాడు ఆ పేరు పెట్టుకోవడం వలన అనేది తప్పు. అతని కెపాసిటీసు, అతని ఆలోచన, అతని ప్రోగ్రామింగ్, అతను ప్రోగ్రామింగ్ చేసుకోగలిగితే సీఎం అవుతాడు. అంతే తప్ప వేణుస్వామి గారు చెప్పారు కాబట్టి అవడం.